అందరికీ నమస్తే. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు మరి ఇక్కడ అధికార మదంతో కీచక పర్వానికి పాల్పడతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. మన ఇక్కడ ఏదైతే అడవి శ్రీరాంపూర్ ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్కు సంబంధించిన రవీందర్ అనే వ్యక్తి సింగరేణి జాబ్ చేస్తాడనే కాంగ్రెస్ నాయకుడు మరొక మహిళతోటి మరి ఆసిఫాబాద్ సమీపంలో అక్రమ సంబంధం పెట్టుకున్నారని చెప్పి మరి ఇక్కడ వాళ్ళు అక్కడ సీదా దొరకబట్టి ఆయనను మరి దేహశుద్ధి చేసిన అంశం ఇలా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఏదైతే ఒక మహిళ వివాహిత మహిళను ఆయన ట్రాప్ చేసి అక్కడ తీసుకుపోయి దూరంగా పెట్టి భర్తకు దూరంగా పెట్టి ఈయన కాపురం చేస్తా ఉన్న పరిస్థితి. దాంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన దొరకబట్టి మన దేహశుద్ధి చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. అంటే మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ మమ్మల్ని ఎవరేం చేస్తారులే అని చెప్పి విర్రవీగుతూ ఈ అడవి శ్రీరాంపూర్కు సంబంధించిన వ్యక్తి చేస్తున్న ఆకృత్యం ఇది. మరి దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు భరించలేక మరి దేహశుద్ధి చేసిన పరిస్థితి ఒకటైతే, రెండోది ఇక్కడ రత్నాపూర్కు సంబంధించి మరి ఇక్కడ మంత్రి దుద్దిల్ల శ్రీధర్కు సంబంధించిన పిఏ అయినటువంటి ఆకుల చంద్రశేఖర్ చిన్నమ్మ కొడుకు మరి ఆయన ఇటీవలనే జేఎన్టీయూలో ఆయనకు ఉద్యోగం పెట్టించిండు. ఈ ఆకుల చంద్రశేఖర్ సిఫారసు తోటి ఆయన నాకు మా మంత్రి పిఏనే మా అన్నయ్య, నన్ను ఎవరేం చేస్తారని చెప్పి ఏకంగా మరి వివాహిత ఇంట్లోనే చొరబడంతో మరి వాళ్ళ అత్తమ్మ ఎవరైతే అమ్మాయి వాళ్ళ అత్తమ్మ, ఆ అమ్మాయికి భర్త లేడు, వితంతువు, వీళ్ళు కూడా దేహశుద్ధి చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. అలా అత్తమ్మనే మరి ఆయనకు ఆ కర్రతోటి దేహశుద్ధి చేసి మరి ఇక్కడ నీ ఆకృత్యాలు ఇక్కడ చెల్లి, నువ్వు అధికార పార్టీ అయినా ఏ పార్టీ అయినా అని చెప్పి ప్రజలు తిరగబడ్డ రోజున ఏ అధికార పార్టీ ఆపలేదనడానికి ఈ సంఘటనలను నిదర్శనం. అయితే ఇక తాజాగా నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే సరస్వతి పుష్కరాలు జరుగుతూ ఉంటే దానిలో మరి వివాదాస్పద వ్యక్తి చైర్మన్ గా ఉన్నాడు. ఇప్పటికే ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మోహన్ శర్మ ఆయన నిన్నటి రోజున సేవ చేయడానికి జ్యోతి గ్రూప్ వాళ్ళట వరంగల్ నుంచి వస్తే వాళ్ళ పట్ల దురుసుగా మాత్రమే కాదు అసభ్యంగా కూడా ప్రవర్తించిందట. వాళ్ళను చేయబట్టి లాగేసిందట, వాళ్ళను నానా బూతులు తిట్టిందట, వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మరి ఇక్కడ మాట్లాడితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ మా పట్ల ఇంత దురుసుగా అసభ్యంగా ప్రవర్తించిండు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. అంటే అధికారం చేతిలో ఉంటే మరి ఏమైనా చేయొచ్చు, ఆటలాడుకోవచ్చు అన్నట్టుగా ఉన్నది. ఇప్పటికే ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇప్పటికే మరి ఆయన భార్య వియోగం అయిన తర్వాత పెళ్లి చేసుకోకుండా ఒక వ్యక్తితోటి మరి ఇక్కడ సహజీవనం చేస్తా ఉన్నా అని చెప్పి బాజాప్తా చెప్తా ఉన్నాడు. మరి పెళ్లి చేసుకోవడానికి ఏంటిది ఆటంకం అని అంటే పెళ్లి మాత్రం చేసుకోడట. మరి ఇక్కడ ఏదైతే సాంప్రదాయబద్ధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఒక హిందూ ధర్మాన్ని విస్తృతపరిచే ఒక దేవాలయానికి, ప్రసిద్ధి చెందిన దేవాలయానికి చైర్మన్ గా ఉంటున్న వ్యక్తి ఆయన చేసేటి అన్ని నీచ పనులు అయితే మరి ఇక్కడ బాజాప్తా ఈ మహిళలందరి పట్ల కూడా ఏ విధంగా అనుచితంగా ప్రవర్తించిందో అలాంటి వ్యక్తిని పెడితే ఇలాంటి మర్యాదలే ఉంటాయని చెప్పి మరి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారో ఒకసారి విన్నట్టయితే, చైర్మన్ అంట చేయబట్టి లాగేస్తా ఉన్నాడు, దొబ్బేస్తా ఉన్నాడు, ఇంకా బూతులు తిడతా ఉన్నాడు. ఆయనకు సంబంధించిన గ్రూప్ ఏదో ఉన్నదట, పాపం వాళ్ళే ఉండాలి, జ్యోతి గ్రూప్ ఉండద్దు అని చెప్పి వీళ్ళను మహిళల పట్ల ఏ విధంగా గౌరవం కలిగి ఉండాలి అనే కనీస సోయి లేదు. ఆల్రెడీ ఒక ప్రభుత్వ టీచర్ గా ఆయన పదవి విరమణ చేసిండు. అయినా కూడా మహిళల పట్ల ఇప్పటికే ఆయన అనుచితంగా ప్రవర్తిస్తాడని చెప్పి ఆయనకు పేరున్నది. ఇక్కడ సేవ చేయడానికి వచ్చిన మహిళలను
మరి ఇక్కడ వాళ్ళు భగవత్ సేవ కోసం వచ్చిండ్రు, వాళ్ళేం స్వార్థం కోసం రాలేదు, లేదంటే డబ్బులు తీసుకొని రాలేదు. అలాంటి వాళ్ళకు గౌరవం ఇచ్చి వాళ్ళను మరి ఇక్కడ ఆ మహిళలే కాకుండా వాళ్ళు సేవ కోసం వచ్చారు కాబట్టి వాళ్ళకు సాధారణంగా ఆహ్వానం పలికి అక్కడ వీళ్ళ సేవలు కనుక అవసరం లేనట్టు అయి ఉంటే మీరు అక్కడ పలానా దగ్గర కూర్చోండి, ఈ టైం నుంచి ఈ టైం అని చెప్పి వాళ్ళకి ఏదైనా టైం కేటాయించి, లేదంటే వాళ్ళను ఇతర విభాగాల దగ్గర మరి ఆ సేవకు వినియోగించుకోవాల్సిన వ్యక్తి వాళ్ళను చేయబట్టి లాగేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, అనుచితంగా ప్రవర్తించడం, ఇది ఎంతవరకు సమంజసం? సాక్షాత్తు మరి ఇక్కడ ఏదైతే సరస్వతి అంత్య పుష్కరాలు జరుగుతున్న సమయంలో ప్రసిద్ధి చెందిన కాళేశ్వరం టెంపుల్ కు ఆయనను చైర్మన్ గా పెట్టడమే మరి దరిద్రం అంటే ఇంకా ఎలాంటి దరిద్ర పనులు చేస్తా ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది మంతనిలో వీళ్ళ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రకంగా కీచక పర్వానికి పాల్పడుతున్న పరిస్థితి. అంటే అధికార మదంతో మమ్మల్ని ఎవడేం చేస్తలే అని చెప్పే ఆలోచన శైలితోటి ఇలా కీచక పర్వానికి పాల్పడుతూ ఉన్నారు. దీనికి అంతటి కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు. 2014 ముందు ఏ విధంగా అయితే దౌర్జన్యాలు, కీచక పర్వాలు జరిగినాయో ఇప్పుడు మళ్ళా అదే పర్వాలు కొనసాగుతా ఉన్నాయి. దుద్దిల్ల శ్రీధర్ మంత్రి అయిన తర్వాత మరి ఆయన అనుచరుల ఆగడాలు ఈ విధంగా శృతి మించుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు.